కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చినటువంటి హామీలు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ విషయంలో ఫెయిల్ అయిపోయింది అని అంటే? ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది చాలా సింపుల్ స్టేట్మెంట్. ఇది ఇట్స్ అ వెరీ సింప్లిస్టిక్ అంటారు చూడండి స్టేట్మెంట్. చాలా లైట్ గా మీరు దీన్ని డిఫైన్ చేస్తున్నారు. అంటే స్ట్రాంగ్ గా అంటే మీరు కొంచెం డీప్ గా డిఫైన్ చేయాల్సిన అవసరం ఉంది. మనకున్న పరిస్థితులు, ఏ పరిస్థితుల్లో మనం గవర్నమెంట్ లోకి వచ్చాం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ పరిస్థితులలో వచ్చారు? ఎన్నో అప్పులు చేసిన బీఆర్ఎస్ ప్రభుత్వం బయటికి వెళ్ళిన ఆ అప్పులన్నీ మాకు అప్పులు ఉంటాయని తెలుసు కదా మీకు, ఎట్లాగో ఉంటాయని తెలుసు. అయినా కూడా అప్పులు ఉన్నాయి అని ఆ ఎక్స్క్యూజ్ పెట్టుకోకుండా అయినా కూడా సంక్షేమ పథకాలు ఇస్తున్నాం. అది ఒక పెద్ద సక్సెస్. అది సంక్షేమ పథకాలు అంటే ఇంతకంటే పెద్ద సక్సెస్. ఒక్క నిమిషం అండి, సంక్షేమ పథకాలు ఏమేమి ఇచ్చారు? అదే అన్నాను, అభయహస్తం ఏదైతే మనం 6 గ్యారెంటీస్ వచ్చిన వారం రోజుల లోపలలోనే మన ముఖ్యమంత్రి గారు ఫ్రీ బస్ ఇవ్వడం జరిగింది. వేల లక్షల మంది మహిళలు ఫ్రీగా బస్సులో తిరుగుతున్నారు. నా దగ్గర నా సనత్ నగర్ కాన్స్టిట్యుయెన్సీలో అమ్మవారి దయ వల్ల నా దగ్గర మహంకాళి అమ్మవారి గుడి కూడా ఉంది. అక్కడ బోనాల ఫెస్టివల్ అవుతుంది. అయినప్పుడు ఈసారి ఎంతో సంతోషంగా ఎంతో మంది మహిళలు ఎక్కడెక్కడి నుంచో మూల నుంచి తెలంగాణ నుంచి వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటారు. అది చూసినప్పుడు ఆ సంతోషం, అది సక్సెస్. ఒక సెంటెన్స్ రూపంలో చెప్పి అమ్మవారిని తీసుకొచ్చి ఇది బాగుంది ఇంటర్వ్యూలో. బట్ రియాలిటీగా బస్సులన్నీ కట్ చేసి, ట్రిప్పింగ్స్ అన్ని ఆఫ్ చేసి, లేకపోతే మహిళలు కిక్కిరిసినటువంటి బస్సులలో ఎక్కి ఇబ్బందులు పడుతారు. నేను అందుకని అడిగాను మిమ్మల్ని ముందర కి బీదవాళ్ళలాగా ఆలోచించాల్సిన అవసరం. మీరు ఇందాక అన్నారు టఫ్ క్వశ్చన్స్ అడుగుతాను మైండ్ చేయకండి అని. నేను ఎప్పుడేమన్నా, నేను కూడా టఫ్గా మాట్లాడతాను, మైండ్ చేయద్దు. బీదవాళ్ళ ఆలోచించాలి. ముందర అంత డబ్బులు కూడా పెట్టుకోలేని వాళ్ళు, ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళలేని వాళ్ళు ఈరోజు వెళ్ళగలుగుతున్నారు. ఆ మాట మనం అప్రిషియేట్ చేయాలి. అలాంటి గవర్నమెంట్ని మనం సపోర్ట్ చేయాలి. అలాంటి చీఫ్ మినిస్టర్ని మనం అప్రిషియేట్ చేయాలి. సరే, సూపర్ మేడం, ఓకే, బాగుంది అని అనుకుందాం కాసేపు. కాకపోతే ఎవరు లబ్ధి పడుతున్నారు ఎక్కువ శాతం అని అంటే? గరీబోడు అందరికంటే గరీబ్గా ఉన్న మనిషి అందరికంటే ఎక్కువ లబ్ధి పొందుతున్నాడు. మీ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని ఒక్కొక్కటి మహిళలకు కానీ, స్టూడెంట్స్ కానీ, అండర్ ప్రివిలేజ్డ్ కానీ, ఎవరికైతే అసలు అంటే గుడిసెల్లో ఉన్న వాళ్ళకి, లేకపోతే ఇల్లు కూలిపోతున్న వాళ్ళకి, లేకపోతే మిడిల్ క్లాస్ వాళ్ళైతే సిటీస్లో ఒక చోట నుంచి ఇంకో చోటుకి వెళ్ళటానికి కూడా అంటే గంటలు పడతాయి, వాళ్ళు లబ్ధి పడుతున్నారు. రైట్, ఓకే, సరే. ఈ బస్సు విషయంలో మీరు చెప్పుకుంటున్నారు, సరే ఫైన్, మేము కాదనలేదని. కానీ 2500 రూపాయలు ఇచ్చిరా మహిళలకు అని అడిగితే అదే మహిళలకి? వీఆర్ వర్కింగ్ ఆన్ ఇట్. ఏ సంక్షేమ పథకం కూడా కాంగ్రెస్ తీసుకొచ్చింది, చెప్పింది చేస్తున్నాం. ఓకే, 2500 నాకు తెలిసినంత వరకు అంటే ఫెయిల్యూర్ సక్సెస్ అంటే ఏంటి డిఫైన్ చేయరన్నారు కదా. 2500 రూపాయలు రాలేదు, స్కూటీలు రాలేదు, తులం బంగారం రాలేదు, కళ్యాణ లక్ష్మి రాలేదు, రైతులకు రైతు భరోసా రాలేదు, రైతు రుణమాఫీ కాలేదు. ఇవన్నీ ఫెయిల్యూర్స్ అంటే ఇవన్నింటిలో మీరు చెప్పిన ప్రతిదీ అయింది ఎక్సెప్ట్ ఫర్ అ ఫ్యూ. కానీ నేను ఇంకో మాట చెప్తాను, నేను అభయహస్తం గురించి 6 గ్యారంటీస్ గురించి చెప్తాను. గ్యారంటీస్ మేము గ్యారంటీ ఇచ్చాం, దాని మీద సైన్ చేసి ఇచ్చాం. అవి చెప్పండి. ఇందిరమ్మ పథకం ఇచ్చాం, ఇందిరమ్మ ఇళ్ళు ఇస్తున్నాం, గ్యాస్ సబ్సిడీ ప్రామిస్ చేసాం, గ్యాస్ సబ్సిడీ ఇస్తున్నాం, రేషన్ కార్డులు ప్రామిస్ చేసాం, రేషన్ కార్డులు ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు రిపేర్ చేయడానికి పథకం చెప్పాం, అవి ఇస్తున్నాం, బస్సులు ఫ్రీ చేస్తా ఉన్నాం, బస్సులు ఫ్రీ చేసాం. చెప్పిన ప్రతి గ్యారంటీ మేము ఫుల్ఫిల్ చేసాం. మేనిఫెస్టోలో సంగతి ఏంటి మరి? మేనిఫెస్టో కూడా వీల్ వర్క్ ఆన్ ఇట్. మేనిఫెస్టో అనేది ఎందుకంటే నేను మేనిఫెస్టో కమిటీలో ఉన్నాను కాబట్టి ఐ కెన్ టెల్ యూ, ఆ టైంలో తెలంగాణ కాంగ్రెస్లో